రాయనెట్కి స్వాగతం. మనం ఏఈపీఎస్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ గురించి ఈరోజు తెలుసుకుందాము. అసలు ఈ ఏఈపీఎస్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఏంటి అంటే, మీకు సిఎస్పికి ఆల్రెడీ మీకు వచ్చే కమిషన్ కాకుండా వేరే కమిషన్ స్ట్రక్చర్ ఒకటి కొత్తగా రావడం జరిగింది. మనం ఈ ప్లాన్ కనుక తీసుకుంటే మనకి మామూలుగా వచ్చే కమిషన్ కంటే ఎక్కువ కమిషన్ వస్తుంది. ఏఈపీఎస్ అలాగే ఎంఏటీఎం రెండు కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. అలాగే మీకు కావాల్సిన ప్లాన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న రెండు ప్లాన్స్లో. అలాగే మీరు ఎంచుకున్న ప్లాన్ని బట్టి మీకు 60 TFS వరకు మీకు మంత్లీ ఫ్రీగా రావడం జరుగుతుంది. అంటే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్కి మనకి ₹1 ఛార్జ్ పడుతుంది కదా, ఆ ఛార్జ్ పడకుండా ఒక 60 సార్లు మీకు ఎటువంటి ఛార్జెస్ లేకుండా రావడం జరుగుతుంది. మీరు ఎప్పుడైతే లాగిన్ అవుతారో లాగిన్ అవ్వగానే మీకు స్క్రీన్ మీద ఈ పేజ్ వస్తుంది. ఓకే, సో ఈ పేజ్లోనే మీకు కరెంట్ ప్లాన్ అనేది ఎంత వస్తుంది, మీకు కమిషను ఏంటి అనేది, ఏఈపీఎస్ ద్వారా మీకు ఎంత కమిషన్ వస్తుంది ఏంటి అనేది మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. సో మీరు నెల మొత్తం మీద చేసే అంటే మీరు ట్రాన్సాక్షన్ చేస్తుంటారు కదా, సో అట్లా ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మీకు ఎంత కమిషన్ వస్తుంది ఏంది అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. దాని పక్కనే అప్గ్రేడ్ ప్లాన్ అని ఉంటుంది, దాని మీద మీరు క్లిక్ చేయగానే ఇప్పుడు ఇక్కడ 2 ప్లాన్స్ చూపిస్తాయి. మీకు ఆ ఉన్న ప్లాన్ కంటే మంచిగా ఇన్కమ్ కావాలి అంటే మీరు ప్లాన్ ఏ కానీ ప్లాన్ బి కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ ఎడమ చేతి వైపు ఉన్నదేమో ప్లాన్ ఏ, అలాగే కుడి చేతి వైపు ఉన్నదేమో ప్లాన్ బి. సో వీటి రెండింటికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, కమిషన్ స్ట్రక్చరు. అలాగే ఈ పర్చేజ్ అనేవి మీకు కావాల్సిన ప్లాన్ అనేది మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్లాన్ బి సెలెక్ట్ చేసుకున్నా, నాకు ఎంత కమిషన్ వస్తుంది ఏంటి అనేది ఉంది. అలాగే ఎంత ఛార్జ్ పడుద్ది ఏంటి అనేది కూడా మీకు కింద చూపిస్తుంది. 90 డేస్కి ప్లాన్ ఏ వచ్చేసి 1349 చూపిస్తుంది. అలాగే కమిషన్ స్ట్రక్చర్ అక్కడ ఉండడం జరుగుతుంది. అలాగే 180 డేస్ ఉంది కదా, సో 180 డేస్కి తీసుకుంటే అంత ఛార్జ్ పడుద్ది. ఆటో రెన్యువల్ ఆప్షన్ కూడా ఉంది, మీకు కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే వదిలేసేయచ్చు. దీంతోపాటు ఏవైతే మీరు 90 రోజులకి 180 డేస్కి తీసుకుంటారో దానికి మాత్రమే మీకు 60 TFAలు వరకు మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. నెల రోజులకి 60 TFAలు. ఓకే, 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ వచ్చేసరికి 60 సార్లు మీరు ఫ్రీగా ఛార్జ్ ఏం పడదు. 60 ఎప్పుడైతే దాటిద్దో నెల రోజులలోపు అప్పుడు మీకు మళ్ళీ ₹1 ఛార్జ్ పడటం జరుగుతుంది. ఓకే, సో ఇంతవరకు సెలెక్ట్ చేసుకుని మీరు సబ్మిట్ కొట్టారనుకోండి, కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఆ కన్ఫర్మేషన్కి మీరు ఓకే క్లిక్ చేస్తే ఆ ప్లాన్ డిసైడ్ అయిపోద్ది. సో ఇలాగే మీరు సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనేది తీసుకొని మీకు రెగ్యులర్గా వచ్చే కమిషన్ కాకుండా మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ.